హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎన్విఎస్ టెక్ తెలుగు ఛానల్. సో ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే కనుక ఇంకా చాలామంది సిఎస్పిస్ ఏదైతే పాత యూఆర్ఎల్ ఉందో పాత యూఆర్ఎల్ని క్లిక్ చేసుకుంటూ అప్డేట్ ఓపెన్ చేస్తూ ఉంటున్నారు. సో ఆ పాత లింక్ చేంజ్ అయిపోయిందండి. యూఆర్ఎల్ అనేది చేంజ్ అయిపోయింది. సో యూఆర్ఎల్ అనేది చేంజ్ అయింది కాబట్టి యూఆర్ఎల్ కొత్త యూఆర్ఎల్ ఏదైతే ఉందో కొత్త యూఆర్ఎల్ ప్రకారమే మనం ఓపెన్ చేయాలన్నమాట. సో పాత యూఆర్ఎల్ వాడితే ఏమవుతుందంటే యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని చెప్పేసి వస్తుంది. సో ఇది కాదు యూఆర్ఎల్. మనకు ఆ కొత్త యూఆర్ఎల్ ఏదైతే చేంజ్ అయిందో కొత్త యూఆర్ఎల్ తోటే మనం ఓపెన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వీడియోనండి. సో కొత్త యూఆర్ఎల్ ఎక్కడ దొరుకుతుందంటే ఇప్పుడు నేను తీసే వీడియో ఏదైతే ఉందో వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో కొత్త యూఆర్ఎల్ ఏదైతే ksbank.sbi.in అని చెప్పేసి IN// వచ్చింది ఉందో అది క్లిక్ చేసుకోండి. అంటే క్లిక్ చేసుకొని అన్నా కానీ లేకపోతే కాపీ అన్న చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ పాత వివరాలు తీసేసి నేను కొత్తది కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ చేసి మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒక లాగిన్కి బిఫోర్ ఏం చేయాలంటే వెబ్సైట్ ఓపెన్ కాగానే లాగిన్ బిఫోర్ ఏం చేయాలంటే మన కీబోర్డ్లో ఏదైతే కీబోర్డ్ ఏదైతే ఉందో కీబోర్డ్ నుంచి Ctrl+Shift+ డిలీట్ చేసుకోవాలి. Ctrl+Shift+ డిలీట్ చేసుకోగానే మనకు కొత్త సెట్టింగ్స్ అనేది చెప్పేసి అపీర్ అవుతుంది. సో ఇందులో ఏం చేయాలంటే కనుక మనం బ్రౌజర్ హిస్టరీ, డౌన్లోడ్ హిస్టరీ, కుకీస్, క్యాచెట్స్ అండ్ సమ్ ఫైల్స్ అండ్ ఆటో ఫిల్మ్ డేటా, ఆల్ డేటా ఫ్రమ్ ద ప్రీవియస్ వర్షన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని చెప్పేసి మీడియా ఫౌండేషన్ డేటా అని చెప్పేసి ఇవన్నీ టిక్ చేసుకోవాలి. పాస్వర్డ్స్ అండ్ సైట్ పర్మిషన్స్ ఇవర్ రిక్వైర్డ్. ఒకవేళ టిక్ చేసుకుంటే మొత్తం వెళ్ళిపోతాయి. సో టిక్ చేసుకుంటే టిక్ చేసుకోండి, లేదు అవసరం లేదు నాకు పాస్వర్డ్స్ ఉండాలనుకుంటే అన్టిక్ చేసుకోండి. సో సైట్ పర్మిషన్ కూడా 7 సైట్ నేను ఓకే చేసుకున్నాను. అంటే ఏ సైట్ అయితే ఓపెన్ అవుతుందో డైరెక్ట్ సైట్ మనం పర్మిషన్ లేకుండా డైరెక్ట్ ఓపెన్ అవ్వడానికి నేను సైట్ పర్మిషన్ అనేది అన్టిక్ చేసుకుంటున్నాను. సో ఇఫ్ రిక్వైర్డ్ మీరు చేసుకుంటే కనుక చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అన్ని కంప్లీట్గా టిక్ చేసుకున్న తర్వాత క్లియర్ నవ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ క్లియర్ నవ్ అనేది చేసుకోవాలి. వన్స్ ఒకసారి క్లియర్ నవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కనుక ఒకసారి మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేసుకోండి. సిస్టమ్ రీస్టార్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే కనుక ఏదైతే వెబ్ వాడుతున్నారో వెబ్ అడ్రస్లో మనం కాపీ పేస్ట్ ఏదైతే నేను డిస్క్రిప్షన్లో యూఆర్ఎల్ ఇస్తున్నానో యూఆర్ఎల్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేసి చూపిస్తున్నాను. సో కాపీ పేస్ట్ చేసుకోగానే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఏదైతే డిస్క్రిప్షన్లో యూఆర్ఎల్ ఇస్తున్నానో ఆ యూఆర్ఎల్ ప్రకారమే కాపీ పేస్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. అలా అయితేనే ఓపెన్ అవుతుంది. నా మాన్యువల్గా ఎంటర్ చేస్తే కనుక ఓపెన్ అవ్వట్లేదు. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే యూఆర్ఎల్ మాత్రం కంపల్సరీ యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటేనే మీకు అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదేనండి ఈ వీడియోలో ఓపెన్ చేసే విధానం, అంటే కియోస్క్ ఎలా ఓపెన్ చేసుకోవాలనే దానిపైన అండి. సో కంప్లీట్గా చూశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.